హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం నాటుకోడి బిర్యానీ చేసుకుంటామండి. చాలా చాలా రుచిగా ఇది మా వారు చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇట్లా నాటుకోడి తీసుకున్నాము. ఇది ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటాం. ఒకటిన్నర స్పూన్ అంతా కారం పొడి వేసుకున్నాను. ఇప్పుడు మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు ఒక గెరిటంతా నూనె వేసుకున్నానండి. ఈ నూనె వేసినాక బాగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇది ఈరోజు మా వారు చేస్తున్నారండి నాటుకోడి బిర్యానీ. మంచిగా ఇట్లా కలిపి ఒక అరగంట మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాము. నాటుకోడి గుడ్లు అండి, ఇవి సపరేట్గా ఫ్రై చేసేసుకుంటా. అరగంట అయ్యిందండి. స్టవ్ పైన పెట్టుకొని బాగా ఇది నూనె వదిలేంత వరకు ఇట్లా కలబెడుతూ మంచిగా ఉడికించుకోవాలి. కొద్దిగా ఇట్లా పచ్చి కోడిలో నీళ్లు పోసినామంటే నీచు వాసన వస్తుందండి. దానికైనా అది నూనె వదిలేదాకా ఇట్లా స్టవ్ పైన పెట్టి ఇట్లా చేసుకోవాలి. నీళ్ళు ఏం వేయకుండా మంచిగా ఇట్లా నూనె వచ్చింది చూడండి. నూనె వచ్చేంతవరకు ఇట్లా కలుపుకుంటూ ఉన్నామంటే కోడి కూరలో నీళ్లు వేసినామంటే నీచు వాసన రాదండి. ఇప్పుడు నీళ్లు వేసుకుంటాము. ఈ మునిగేంతవరకు వేసుకుంటామండి. ఈ నీళ్లు మనం బిర్యానీకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది కుక్కర్ విజిల్ వచ్చేసి 3-4 విజిల్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఇట్లా ఒక గిన్నె పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నా. గిన్నెలోకి నూనె వేసుకొని ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఈ బిర్యానీ మసాలా కానీ వేసుకున్నాను. లవంగాలు, ఎలాచి, జాపత్రి, దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పొడవుగా ఎర్రగడ్డలు వేసుకున్నామండి. పెద్ద ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను. బిర్యానీకి ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కాజు పప్పులు కానీ వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, కలర్ ఇంత బాగా వచ్చింది. కప్పు జారిందండి మా వారికి చేతిలో నుంచి. మిరపకాయలు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకున్నాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంతా వేసాము. ఇదంతా మంచిగా ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కానీ వేసుకున్నానండి. ఒక పిడికిడంతా పుదీనా, పిడికిడంతా కొత్తిమీర వేసుకున్నాను, కరివేపాకు. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుంటాం. ఒక 2 టమాటాలు వేసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా 1 స్పూన్ అంతా వేసానండి, ఈస్టర్న్ వాళ్ళది. ఇప్పుడు బాగా ఉడికింది చూడండి నాటుకోడి, కానీ మంచిగా ఉడికించుకున్నాము. ఉడకలేదంటే ఇంకొక 2-3 సీటీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళు వరకు ఫస్ట్ వేసుకుంటున్నామండి. నీళ్ళు నాటుకోడి బిర్యానీలో నీళ్ళు అన్నంలో. ఇప్పుడు కసూరి మేతి కొద్దిగా వేసుకున్నాను. ఈ కసూరి మేతి కానీ బిర్యానీకి చాలా రుచినిస్తుందండి. ఆ సువాసన కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు బియ్యంలో నీళ్ళు కానీ వేసేసుకుంటామండి. బియ్యం వేయకుండా ఇప్పుడు నీళ్ళు మాత్రం వేసి మంచిగా ఉడికించుకుంటాము. నీళ్ళు వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. ఆ రైస్కి ఇప్పుడు 1 గ్లాస్కి 1 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకున్నాను.
బాగా నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు రైస్ కానీ వేసేసుకుంటాం. ఇవి 1 గంట సేపు ముందే నానబెట్టి పెట్టానండి బియ్యము. ఒక 2 సార్లు వాష్ చేసుకొని మంచిగా నానబెట్టి పెట్టిన బియ్యం వేసుకొని అందులోకే కొలత తీసుకున్నానండి నేను నీళ్ళు. కానీ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. మనకు కరెక్ట్గా వస్తుందండి, బాగా పొడి పొడిగా అన్నము. మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి. ఇట్లా కొంచెం అన్నం పైన కనపడేంత వరకు ఇట్లా మూత పెట్టి ఉడికించుకున్నాము. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి అన్నం కనపడుతుంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అట్నే ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకి ఆ నీళ్ళంతా ఇంకిపోతాయి. మంచిగా మన బిర్యానీ రెడీ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కానీ వేసుకున్నానండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను. అడుగు మందం ఉన్న గిన్నె కాబట్టి మనకి మాడే భయం ఉండదండి. బాగా బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం అడుగు మందం ఉండే గిన్నె తీసుకున్నామంటే మాడిపోతుందని భయం ఉండదండి. నాన్ స్టిక్ కానీ బాగుంటుంది, లేదంటే ఇట్లా అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, మనకి హ్యాండీలు బాగా లావుగా ఉంటాయి. ఇవైతే మంచిగా చేసుకోవచ్చు. మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా జ్యూసీగా, ఎండిపోయినట్లు లేకుండా మంచిగా ఉందండి. తినేదానికి కానీ చాలా రుచిగా ఉంటుంది ఇట్లా చేసుకున్నామంటే. మరి ఉడక్కుంటున్నా బాగుండదండి, ఇట్లా జ్యూసీగా ఉండాలి బిర్యానీ, అప్పుడే బాగా అనిపిస్తుంది తినేదానికి. ఈ నాటుకోడి ఆ జ్యూస్ అంతా అన్నంలోకి వెళ్ళి ఆ బిర్యానీలోకి వెళ్ళి చాలా చాలా రుచిగా ఉండిందండి. బిర్యానీ తినేటప్పుడు మీరు కానీ ఒకసారి కంపల్సరీ ఇట్లా ట్రై చేసి చూడండి. 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి, 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. కరెక్ట్గా ఉందండి. ఆ రైస్కి ఈ ముక్కలకి మంచిగా అన్నం తినేటప్పుడు కానీ బిర్యానీ కానీ అంత కమ్మగా రుచిగా ఉండింది. మరి తక్కువ చికెన్ తీసుకొని ఎక్కువ రైస్ వేసుకుంటే కానీ అంత కమ్మదనం రాదండి. సమంగా తీసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. 3/4 కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ తీసి చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా బిర్యానీ తయారవుతుంది. ఒక్కొక్కప్పుడు మనం చికెన్ తక్కువ వేసి బియ్యం ఎక్కువ వేసి చేసుకున్నప్పుడు మనకు రుచి ఉండదండి అన్నము. మనకు ఆ చికెన్లో జ్యూస్ అంతా దిగి అప్పుడే ఆ అన్నానికి రుచి ఇస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కానీ ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చికెన్ వరకు మనం ముందే ఇట్లా ఉడకపెట్టి వేసుకున్నామంటే బాగా వస్తుందండి. 3 విజిల్కి నాకు ఉడికిందండి. ఇంకొక 2 విజిల్ పెట్టుకోవచ్చండి. ఉడకపోతే వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ మా వారికి నేను సర్వ్ చేస్తున్నానండి. ఆయనకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టము. చికెన్ లెగ్ పీసు, నాటుకోడి లెగ్ పీస్ అయినా కానీ చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో బిర్యానీ. ముక్కలు కానీ బాగా ఉడికాయండి, మంచిగా వచ్చింది. ఈ బిర్యానీతో పాటు పెరుగు పచ్చడి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఎర్రగడ్డ పెరుగు పచ్చడి. నేను తమ్నైల్ కోసం అది వైట్గా కనపడుతుంది కదా స్టీల్ ప్లేటు, అది కనపడకుండా కొంచెం బిర్యానీ వేస్తున్నానండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మా వారికి సర్వ్ చేశానండి. ఈరోజు నాటుకోడి చికెన్ బిర్యానీ. ఈ బిర్యానీలోకి నాటుకోడి రుచి చాలా చాలా బాగుండింది అన్నారండి. ఇప్పుడు ఎక్కువ నాటుకోడి పులుసే చేసుకుంటూ ఉంటాము. ఈసారి బిర్యానీ చేస్తామని చేస్తే చాలా బాగా అనిపించింది. మీరు కానీ ఇట్లనే చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. సూపర్ ఉందా? మా వారికి పెట్టించేసి మళ్ళీ నేను పెట్టుకున్నానండి ప్లేట్లోకి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అన్నం కానీ ఇట్లా బిర్యానీ కానీ. ఈ కాజు పప్పులు వేసాం కదా, ఈ కాజు ఒక్కొక్కటి పంటికి తగులుతుంటే ఈ చికెన్తో పాటు చాలా చాలా రుచిగా ఉండిందండి. ఓకే వ్యూవర్స్, నేను ఈ బిర్యానీతో ఎంజాయ్ చేస్తాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.